అందరికీ ఎస్ఏ హిందీ టీचिंग टीवी तरफुन स्वागतम सुस्वागतम। बच्चों, आप सभी को एसए हिंदी टीचिंग टीवी की ओर से स्वागत करता हूँ। आज सेवेंथ क्लास यूपी तेलंगाना स्टेट 7th क्लास का सेकेंड लेसन पढ़ाने जा रहा हूँ। ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మీకు సెకండ్ లెసన్ 7th క్లాస్ సెకండ్ లెసన్ సచ్చా దోస్త్ పాఠం గురించి మీకు చెప్పబోతున్నాను। మై డియర్ స్టూడెంట్స్, సచ్చా అంటే ఏంటి, దోస్త్ అంటే ఏంటి, ఈ రెండిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం। లెసన్ టైటిల్ సచ్చా దోస్త్। సచ్చా అంటే నిజమైనటువంటి, దోస్త్ అంటే ఫ్రెండ్, నిజమైనటువంటి ఫ్రెండ్। సాధారణంగా మనం చాలా రకాలుగా విధాలుగా మనం చాలామందితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం। అందులో భాగంగానే రియల్ అయినటువంటి ఫ్రెండ్ ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం। నిజమైన ఫ్రెండ్ని తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం। సాధారణంగా प्यारे बच्चों, अपने ज़िंदगी में सही फ्रेंड कौन होता है, दिखावा फ्रेंड कौन होता है, ये सब सोचने के लिए हमें बहुत कुछ करना पड़ता है। साधारणतः लेसन का टाइटल ही सच्चा दोस्त है। इस टाइटल में जो सच्चा दोस्त कहा गया है, सेकंड पार्ट, इसमें किसके बारे में बताया गया है, ये सब इस पार्ट के अंतर्गत हम देखेंगे। ప్రియమైన విద్యార్థులారా, నిజమైన ఫ్రెండ్ అంటే ఎవరు? ఈ లెసన్లో ఫ్రెండ్ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చూపించాడు, అసలు ఫ్రెండ్ అంటే ఎవరు, ఫ్రెండ్ని ఏ విధంగా చేస్తే, ఫ్రెండ్ని ఏ విధంగా లాంటి వాడైతే మనం బాగుపడతాము, అసలు ఫ్రెండ్షిప్ మనం ఎవరితో చేయాలి అనే విషయం మీద ఈ లెసన్లో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది। మీరు కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని విని డెవలప్ అవుతారని చెప్పి ఆశిస్తూ లెసన్లోకి వెళ్దాం। एक पेड़ था, उसका नाम, एक पेड़ था, उसका एक दोस्त था, उसका नाम अमर था। दोनों आपस में बहुत प्यार करते थे। ఒక వృక్షం ఉండేది, ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టుకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతడి పేరే అమర్। చెట్టుకి మనిషికి మధ్య ఫ్రెండ్షిప్ గురించి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ లెసన్ చాలా బాగుంటుంది। మనిషికి చెట్టుకి మధ్య ఫ్రెండ్షిప్ చేస్తే మన జీవితం ఎంత ఉజ్వలంగా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తూ లెసన్ మంచి లెసన్ పెట్టాడు। एक पेड़ था, उसका एक दोस्त था, उसका नाम अमर था। ఒక వృక్షం ఉండేది, ఒక చెట్టు ఉండేది, దానికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అమర్ అనేటువంటి అబ్బాయి వ్యక్తి। వాళ్ళిద్దరూ కూడా
दोनों आपस में बहुत प्यार करते थे। వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు బాగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, ఒకరికొకళ్ళు బాగా ప్రేమించుకునేవాళ్ళు. అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఫ్రెండ్షిప్లో ఆ ప్రేమాప్యాయతలు అనేవి ఉంటాయి అని చెప్తూ हर रोज़ अमर पेड़ के पास जाता था. ప్రతిరోజు కూడా అమర్ అనేటువంటి వ్యక్తి చెట్టు దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్ అయినటువంటి చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఉస్కే ఫల్ ఖాతా థా. తన ఫ్రెండ్ అయినటువంటి చెట్టు దగ్గరికి వెళ్తాడు, ఆ చెట్టు యొక్క పండ్లు కోస్తాడు. उसके पत्ते इकट्ठा करता था. फल అంటే పండు, उसके पत्ते इकट्ठा करता था. పత్తే అంటే ఆకులు. అమర్ ప్రతిరోజు తన ఫ్రెండ్ కాడికి వెళ్తాడు. తన ఫ్రెండ్ కాడికి వెళ్ళి తన చెట్టు అయినటువంటి తన ఫ్రెండ్కు కాసినటువంటి పళ్ళు కోసుకొని తింటాడు. తిన్న తర్వాత ఒక్కో రోజు తన చెట్టు యొక్క ఆకులు కింద పడితే ఆ ఆకులను ఇకట్టా కన్నా అంటే ఒక చోటకి చేర్చటం. ఇన్ పత్తోంకి మాలా బందాతా థా. ఆ ఆకులన్నిటిని ఒక చోట చేర్చి వాటిని మనం యాజిలైక్ పూలమాల దండ అంటాం కదా, అట్లా తయారు చేసేవాడు. इन पत्तों की माला बनाता था, पेड़ के तने पर चढ़ता था, उनकी शाखाओं से झूलता था. మరి ఆ ఆకుల్ని జాగ్రత్తగా తన బాగా ఒక చోటకి చేర్చి మాల చేసేవాడు, మాలతో ఆడుకునేవాడు. తన తనేపర్ అంటే తన చెట్ల మీద తన బాడీ మీద ఎక్కి చెట్టు ఎక్కిన తర్వాత చెట్టు మీద ఆడుకునేవాడు, చెట్టు మీద కూర్చునేవాడు. అదేవిధంగా उसकी शाखाओं से झूलता था. శాఖాओं అంటే చెట్టు యొక్క కొమ్మలు, ఆ కొమ్మల మీద ఝూల్నా అంటే ఉయ్యాల ఊగటం. ఆ చెట్టు యొక్క కొమ్మల మీద ఉయ్యాల కూడా ఊగుతూ ఉండేవాడు. అదేవిధంగా दोनों आपस में आँख मिचौनी खेलते थे. ఇద్దరు కూడా ఆంఖ్ మిచౌని అంటే దాగుడు మూతలు కూడా ఆడుకునేవాళ్ళు. మీరు అడగొచ్చు, సార్ వృక్షం ఎట్లా ఆడుతుంది అని. అంటే మనం దాక్కోవచ్చు, మళ్ళీ మనమే దాన్ని దాక్కోమని చెప్పి అడగొచ్చు. అంతా మనం ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నప్పుడు అన్నీ ఆటోమేటిక్గా మనమే ఊహించుకొని చేసేయచ్చు. అట్లానే ఇక్కడ అమర్ కూడా అట్లానే చేస్తూ ఉన్నాడు. సాధారణంగా అమర్ ఆ చెట్టుతో ఎంత ప్రేమగా ఉన్నాడు అని అంటే, తన తల్లిదండ్రులు ఎంత ప్రేమగా ఉంటారో అంతే ప్రేమతో ఈ చెట్టుతో కూడా ఉన్నాడు. जब वह थक जाता था, पेड़ की छाया में सो जाता था. మరి పండు తిని ఆ యొక్క ఆకులు ఒక చోటికి చేర్చి మరి ఆ చేర్చినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని మాలగా తయారు చేసి చెట్టు ఎక్కి చెట్టు మీద తన యొక్క కొమ్మల మీదకి ఎక్కి ఆడుకున్న తర్వాత బాగా అలసిపోయినప్పుడు అదే చెట్టు నీడలో పడుకునేవాడు. इस तरह दोनों बहुत खुश थे. ఈ విధంగా అమర్ కావచ్చు, ఆ వృక్షం కావచ్చు, ఆ చెట్టు కావచ్చు, ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే समय बीतता गया. సమయం గడుస్తూ ఉంది, పోతూ ఉంది. అమర్ బడా హో గయా.
చిన్నపిల్లడప్పుడు సాధారణంగా ఆ చెట్టుతో చాలా బాగా ఆడుకున్నాడు. ఆ చెట్టుని ఎక్కాడు, పండ్లు కోసుకొని తిన్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత చేస్తూ అక్కడే బాగా అలసిపోయి పడుకునేవాడు. ఆ విధంగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ అమర్ అనేటువంటి పిల్లవాడు పెద్దవాడైపోతాడు. वह नौकरी की तलाश में शहर जाना चाहता था. మరి చదువుకున్నంతసేపు అక్కడ చదువుకొని ఆ ఊళ్ళో ఆ చెట్టుకి దగ్గరగా ఉన్నాడు. చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఆ పిల్లవాడు తమ యొక్క ఉద్యోగం కోసం తన భృతి కోసం ఎక్కడికి వెళ్తాడు? షహర్ అంటే సిటీకి వెళ్ళాలనుకుంటాడు, పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నాడు. పట్టణానికి వెళ్ళి ఏదో ఒక జాబ్ చేద్దాం అనుకుంటున్నాడు ఆ అబ్బాయి. ఎవరు? అమర్. उसके गांव और शहर के बीच में नदी थी. उसका सोच नदी के कैसे पार करूं सोचते हुए पेड़ के पास गया. पेड़ को अपनी समस्या बताई. पेड़ ने मेरी शाखाओं काटो नाव बना लो. మరి అమర్ అనేటువంటి వ్యక్తి సిటీకి వెళ్ళి పట్టణానికి వెళ్ళి ఏదో ఒక జాబ్ చేయాలనుకుంటున్నాడు. ఆ సందర్భంలో వాళ్ళ ఊరికి సిటీకి మధ్యలో ఒక వాగు ఉంది. ఆ వాగు దాటాలి అంటే పడవ కావాలి. ఎట్లా వెళ్ళాలి, ఆ వాగు ఎట్లా దాటాలి అని చెప్పి ఆలోచించుకుంటూ తనలో తను బాధపడుతూ చెట్టు దగ్గరికి వస్తాడు. ఎవరు? అమర్. అప్పుడు చెట్టుకి చెప్తాడు ఏం జరిగిందో. అప్పుడు ఆ చెట్టు అంటుంది, నా కొమ్మల్ని కోసి పడవలాగా తయారు చేసుకొని నువ్వు సిటీకి వెళ్ళిపో అంటుంది. ఎవరు? చెట్టు. అదే ఇవాళ మన ఫ్రెండ్స్ కాడికి వెళ్ళి మేము ఫలానా పని చేద్దాం అనుకుంటున్నాం, ఒక 10,000 అవసరం అని చెప్పి ఎవరినైనా అడిగారనుకోండి, ఇస్తారా? నిజమైన ఫ్రెండ్స్ అయితే ఇస్తారు. కానీ నిజమైన ఫ్రెండ్స్ అయితే ఇస్తారు. కొంతమంది కేవలం మన సుఖ సంతోషాలని మాత్రమే, మన కాడ అన్నీ ఉన్నప్పుడు మాత్రమే వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తారు. మన కాడ ఏమీ లేకపోతే ఒక్కడు కూడా మనల్ని మాట్లాడడు. మన కాడ డబ్బు ఉన్నప్పుడు, మన కాడ తిండి ఉన్నప్పుడు, మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు, అందరూ మనతో మాట్లాడతారు. మనకు లేనిపోని ఎన్నో రకాలైనటువంటి పేర్లతోటి లేనిపోని వరుసలు కూడా కలుపుకుంటారు. వరుసలు కలుపుకొని అక్క, బావ, తమ్ముడు, బాబాయ్, పిన్ని అనుకుంటూ వస్తారు. కానీ అదే మనం ఇబ్బందుల్లో ఉన్నాము అని అంటే, మనం పరిస్థితులు బాగోలేవు అని అంటే ఒక్కళ్ళు కూడా మన దగ్గరికి రారు. అంటే ప్రపంచంలో సాధారణంగా ఫ్రెండ్షిప్కి వాల్యూ అంత లేదు. నేను ప్రతి చోట లేదు అని చెప్పను, కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి వాల్యూస్ లేవు. నాకు తెలిసి ఇవాళ జీవితం మొత్తం స్వార్థమైన జీవితం. అందులో భాగంగానే మనం నిజంగా ఒక మంచి ఫ్రెండ్ని, ఒక చెట్టుని నమ్ముకున్నట్లయితే ఆ చెట్టు ఎంత విలువ ఇస్తుందో మన ఫ్రెండ్షిప్కి, ఆ చెట్టు మన జీవితంలో కావాల్సినటువంటి అన్ని విషయాలు ఏ విధంగా గొప్పగా చూసుకుంటుందో ఈ అమరే ఒక ఉదాహరణ. ఊరికి వెళ్ళాలి, మధ్యలో వాగు ఉంది,
జలాశయం ఉంది, దాటాలి అని అంటే పడవ కావాలి. కానీ అమర్ దగ్గర లేదు. చెట్టు దగ్గరకు వచ్చి చెప్పిన వెంటనే నా కొమ్మల్ని కోసి పడేయి, నా కొమ్మల్ని కోసి నువ్వు ఒక పడవ చేసుకొని నువ్వు సిటీకి వెళ్ళిపో అంటుంది. తనను తాను చంపుకుంటుంది. వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది చెట్టు. కానీ మన దగ్గర మనకు మించి 100 రెట్లు ఎక్కువ ఉన్నా సరే మనం దాచిపెట్టుకుంటాం, కానీ మన ఫ్రెండ్కి హెల్ప్ చేస్తామా? పిల్లలారా, ఇక్కడ నేర్చుకోవాల్సింది అదే. హెల్పింగ్ అనేది ఏదైతే ఉందో మనం మీ నుంచి చిన్నప్పటి నుంచి మీకు హెల్పింగ్ నేచర్ అనేది మనం నేర్పించుకోగలిగితే, మేము చెప్పగలిగితే ఫ్యూచర్లో మీరే గొప్ప మదర్ తెరీసాలు, గాంధీజీలు, బాబాసాహెబ్ అంబేద్కర్లు అయిపోతారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ముందుకెళ్దామా? अमर ने वैसा ही किया। अमर शहर चला गया, वह खूब पैसा कमाया। गांव लौटने के कुछ दिन पहले उसके गांव में तूफान आया था। अमर का घर टूट गया था। वह पेड़ के पास पहुंचा, पेड़ से कहा, मेरा तना कटकर अपना घर बना लो। अमर ने वैसा ही किया। మరి చెట్టు చెప్పినట్టుగానే తమ కొమ్మలు నరికి సిటీకి వెళ్ళి బాగా జాబ్ చేసి బాగా సంపాదిస్తాడు. మళ్ళీ తన ఇంటికి రావాలనుకుంటున్నాడు, తన ఊరికి రావాలనుకుంటున్నాడు. వచ్చే కొద్ది రోజుల ముందే ఏం జరుగుతుందయ్యా అని అంటే, ఆ ఊరిలో పెద్ద తుఫాను వస్తుంది. ఆ తుఫాన్లో అమర్ నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా మొత్తం కూలిపోతుంది, నాశనం అయిపోతుంది. అప్పుడు అమర్ బాగా ఆలోచించి తన చెట్టు కాడికి వస్తాడు, తన ఫ్రెండ్ కాడికి. ఫ్రెండ్ అంటాడు, ఏం బాధపడకు, నన్ను కోసి రకరకాలుగా ముక్కలుగా చేసి నీ ఇంటికి ఏ విధంగా అవసరమవుతానో ఆ విధంగా చేసుకో అంటుంది. అమర్ మళ్ళీ అట్లానే చేస్తాడు. इस तरह पेड़ ने अपनी सच्ची दोस्ती, बहुत समय बीत गया। अब दूसरा अमर बूढ़ा हो गया। वह सर्दी में कांपते हुए पेड़ के पास पहुंचा। पेड़ ने कहा, मेरी सूखी लकड़ियाँ जलाकर अपनी सर्दी भगाओ। अमर ने वैसा ही किया। మరి ఇల్లు కట్టుకున్నాడు, పెద్దోడైపోయాడు, ముసలివాడైపోయాడు. ఆ సమయంలో మరి అమర్ ముసలివాడైపోయాడు. బాగా చలికాలము, వణుకుతున్నాడు. మళ్ళీ చెట్టు కాడికి వచ్చాడు, ఫ్రెండ్ కాడికి. ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్ కాడికే వస్తాం కదా, వచ్చాడు. తనంటది, ఫ్రెండ్ అంటాడు, చెట్టు అనే ఫ్రెండ్ ఏమంటుందంటే, ఎండిపోయినటువంటి నా కర్రలు ఉన్నాయి కదా, నా చెట్టు కర్రలు, అవి వేసుకొని నీ చలిని ప్రారద్రోలు అంటది. అవి కాల్చుకొని నా చలిని పారదోలుకో అంటుంది. అంటే చచ్చినా కూడాను ఫ్రెండ్ కోసం హెల్ప్ చేసే ఒకే ఒక్క గొప్ప గుణం ఎవరిలో ఉంది? చెట్టులో ఉంది. ఇక్కడ కవి చాలా గొప్పగా వర్ణించాడు. ఏ విధంగానైతే చెట్టులో వృక్షాలకు మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనం వాటి పట్ల దయగా ఉంటే, మనం వారి పట్ల గొప్పగా ఉంటే, వాటికి మనం నీళ్లు పోస్తూ ఉంటే,
అవి ఎదుగుతూ ఉంటే అనేక రకాలుగా ఏ విధంగా ఇది ఒక ఫ్రెండ్ కంటే కూడా గొప్పగా ఉపయోగపడుతున్నాయి. మనము కూడా నిజమైనటువంటి ఫ్రెండ్ ఎవరైనా అని తేల్చుకోవాలనుకుంటే నిజమైన ఫ్రెండ్ చెట్లే. అవి మనం నోట్లో ద్వారా కానీ శ్వాస ద్వారా కానీ వదిలే కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని చల్లటి స్వచ్ఛమైన ఆక్సిజన్ని మనకి ఇస్తాయి ఆ చెట్లు. ఇటువంటి సందర్భంలో మనం ఎప్పుడు చెట్లతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎటువంటి కుళ్ళు కపటం కల్మషం లేనటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయి అని అంటే అవి ఓన్లీ చెట్లు మాత్రమే. మనం చెట్లకి కొడతా ఉంటాం, పండించే చెట్లనే మనం కొడతా ఉంటాం. కానీ ఆ చెట్లకు కొట్టామని చెప్పి ఎప్పుడు అవి మనసులో పెట్టుకొని మనకు ఇవ్వకుండా ఉంటాయా? ఇస్తాయి, కన్ఫామ్గా ఇస్తాయి అవి. కాబట్టి మనం ఏ పని చేసినా 1కి 4 సార్లు ఆలోచించి చేయాల్సిందిగా చెప్తూ ఈ లెసన్ ద్వారా మంచి ఫ్రెండ్ ఎంత ఇంపార్టెంటో కష్ట సమయంలో కానీ, బాల్య దశలో కానివ్వండి, యవ్వన దశలో కానివ్వండి, అదేవిధంగా వృద్ధాప్యంలో కానివ్వండి, ఒక మంచి ఫ్రెండ్ యొక్క అవసరం ఎంత ఉంటుందనేది ఈ లెసన్ ద్వారా చెప్పదలుచుకుంటున్నాడు కవి. రియల్గా మంచి ఫ్రెండ్ ఎవరు, చెడ్డ ఫ్రెండ్ ఎవరు అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. భగవంతుడి దయ వల్ల మీరందరూ 7th క్లాస్లో ఇలాంటి లెసన్స్ వినటం వల్ల మీరు కూడా డెవలప్ అవ్వాలని, అవుతారని ఆలోచన జ్ఞానంతో ఎవరిని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఎవరిని ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు అని ఆలోచిస్తారని, ఎప్పుడూ కూడా స్వార్థపరులు, స్వార్థ ఆలోచనలు చేసే వాళ్ళని దూరంగా పెడతారని, మంచిగా ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే భగవంతుడు మనల్ని కూడా గొప్పగా చేస్తాడని, ఎప్పుడు పాజిటివ్ వేలని ఆలోచిస్తారని చెప్తూ ఏ విధంగానైతే మీరందరూ 7th క్లాస్ 2nd లెసన్ని సచ్చా దోస్త్ని మీరు వింటున్నారో దీని యొక్క నీతి కూడా అదే. ఇవాళ ప్రజెంట్ సమాజంలో ఒక మనిషి నమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ అదే ఒక జంతువు, ఒక పక్షి, ఒక చెట్టుకో నమ్ముకుంటే దాని ద్వారా మనకు పక్కా రియల్గా ఎప్పుడైనా సరే ఒక హెల్ప్ అవుతుంది అని చెప్పి నమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. కోవిడ్ మనం చూస్తున్నాం. కోవిడ్-19ని ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటూ వస్తుంది. అది ఒక్క మానవుడు హెల్ప్ చేయగలుగుతాడా? చేయలేడు. అదే మనం చెట్టుని కనుక జాగ్రత్త అండ్ అలా అని మానవ సమాజాన్ని తక్కువ చేయట్లేదు. అదేవిధంగా చల్లటి చెట్టులు పెంచుకొని మంచి వాతావరణంలో కనుక మనం ఉన్నట్లయితే, ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నట్లయితే, ఎప్పుడు పరిశుభ్రంగా కనుక మనం ఉన్నట్లయితే ఇవన్నీ మనకేమైనా చేస్తాయా? ఈ రోగాలు చేయవు. కాబట్టి పచ్చదనం, పరిశుభ్రతను కాపాడుకుంటూ, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ, మన దేశ సమగ్రతను కాపాడుకుంటూ, మనం డెవలప్ అవుతూ మన తోటి వారిని కూడా డెవలప్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ లెసన్ సచ్చా దోస్త్ని పెట్టడం జరిగింది. మీరు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసిన 1కి 4 సార్లు ఆలోచించి మీ మెంటాలిటీకి అనుగుణంగా ఫ్రెండ్షిప్ చేస్తారని చెప్తూ ఈ లెసన్ని ఇంతటితో ఆపేస్తున్నాను. మీ అందరూ ఇంతసేపు ఈ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్లో లెసన్ని చూస్తున్నందుకు, వింటున్నందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ఇంకా చాలా లెసన్స్ నేను చెప్తూ ఉంటానని, అదేవిధంగా ఈ ఛానల్లోనే పెడుతూ ఉంటానని, అందరూ బాగుండాలని చెప్పి ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తూ
ఇంతటితోటి ఈ లెసన్ని కంప్లీట్ చేస్తున్నాను, ఆపేస్తున్నాను. నెక్స్ట్ లెసన్ రేపు చెప్పుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.